హైదరాబాద్ మాదాపూర్ సిద్దికీ నగర్లో కొనసాగుతున్న ఆ బిల్డింగ్ కూల్చివేత పనులు, దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూసి రిలేటెడ్గా ఉన్న ఫుల్ అండ్ ఫైనల్ స్టోరీని కూడా చూద్దాము. నిన్న ఒక పక్కకు ఒరిగింది ఆ బిల్డింగు. 50 గజాల్లోని 5 అంతస్తుల భవనం అది. జంబో కాంబీ క్రేన్ తోటి ఉదయం నుంచి నెమ్మదిగా ఆ కూల్చివేత ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఇంకొక 2-3 గంటల పాటు ఈ కూల్చివేత కొనసాగే అవకాశం కనిపిస్తోంది. పక్కనున్న భవంతుల వాసుల్లో కూడా ఒక టెన్షన్ వాతావరణం ఉంది. హైడ్రా, పోలీసులు, డిఆర్ఎఫ్ టీమ్స్ ఇవన్నీ కూడా మోహరించి చాలా జాగ్రత్తగా ఆ బిల్డింగ్ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి. కట్టుబట్టలతోటి నడి రోడ్డుపై నిలబడ్డారు బాధితులు. ఒక్కసారి మాదాపూర్ వెళదాం. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుంది, మా ప్రతినిధి లక్ష్మీకాంత్ డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, ఏమిటి ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది కూల్చివేతలకి? కూల్చివేతలకి ఇంకా దాదాపు 3-4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది మనకు 5 అంతస్తుల బిల్డింగ్. మొత్తం కూడా ఒక్కసారిగా ఈ బిల్డింగ్ నిన్న రాత్రి ఒక సైడ్కు ఒరగడంతో భూకంపం వచ్చిందేమోనని స్థానికులంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ తర్వాత ఇక్కడికి స్థానికంగా పోలీసులు, హైడ్రా చేరుకొని మొత్తం కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఇక్కడ ఆ 5 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం అయితే చాలా సున్నితంగా, చాలా చాకచక్యంగా ఈ హైడ్రా జాంబో కాంబీ క్రేన్కి సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా ఆపరేషన్ చేస్తున్నారు. అయితే కట్టుబట్టలతో మొత్తం కూడా ఈ ఫ్యామిలీస్ దాదాపు 5 కుటుంబాలు మొత్తం కూడా రోడ్డున పడ్డాయని చెప్పొచ్చు. వాళ్ళలో ఇక్కడ అస్సాం సంబంధించిన మహిళలు బంగారము, డబ్బులు, నగలు, ఆభరణాలు మొత్తం కూడా కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. अब बोलिए जी, आपका सामान क्या क्या है अंदर? सोने कुछ पैसा है? 60,000 है, गले का चेन है, मंगलसूत्र है, कान का है, पायल है, पूरा डॉक्यूमेंट्स है, गाड़ी का चाबी है, पूरा सामान अंदर है. कुछ भी नहीं मिला अभी तक. बाहर लाने के लिए टाइम भी नहीं मिला. ओके, जब टाइम में कुछ तो आदमी ऊपर से नीचे उतरा, कोई इंसिडेंट हुआ जब टाइम में? वो टाइम में सुना 3rd फ्लोर वाला 2nd फ्लोर से जंपिंग किया था. अभी वो बंदा कौन है मैं नहीं देखा वो टाइम में. सर वही हेल्प कर दीजिए, मेरा पूरा सामान मेरे को दिला दीजिए सर, प्लीज़ रिक्वेस्ट. मैं नहीं तो बच्चे से लेके किधर जाती. मैं कल 8 बजे से रोड में हूँ, अभी भी रोड में हूँ. प्लीज़ मैं वही आप लोगों को अनुरोध कर रही, मेरे सामान मेरे को दिला दीजिए. ఓకే మాజీ, ఓకే. ఇది ఇక్కడ మొత్తం మీద తాజా సిచ్యువేషన్. ఇలాంటి ఒక మహిళతో పాటు ఇంకా 5-6 మంది కుటుంబస్తుల పరిస్థితి కూడా అదే. కట్టుబట్టలతో పాటు వారు పెట్టుకున్నటువంటి బంగారు ఆభరణాలు, క్యాష్ మొత్తం కూడా ఈ 5 అంతస్తుల బిల్డింగ్లోనే ఉండిపోయాయి. ఎవరు కూడా సాహసించి లోపలికి వెళ్ళలేని పరిస్థితి. అయితే అలా అని ఎవరైనా లోపలికి వెళ్ళి హెల్ప్ చేసి డబ్బు మొత్తం కూడా బయటికి తీసుకువచ్చి వాళ్ళకి ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేని పరిస్థితి. ఏ క్షణంలోనైనా కూడా ఈ బిల్డింగ్ నేలమట్టమయ్యే ప్రమాదం ఉన్నందున ఆ మొత్తం కూడా చాకచక్యంగా వీళ్ళైతే బిల్డింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. చుట్టుపక్కల బిల్డింగ్లకు ఎలాంటి ఎఫెక్ట్ కలగకుండా, ఎవరికి ప్రాణ నష్టం కలగకుండా అయితే హైడ్రా అండ్ జిహెచ్ఎంసీ అధికారులు మొత్తం ఈ ఆపరేషన్ చేస్తున్నారు. అయితే ఈ 50 అడుగుల నిర్మాణంలో 5 అంతస్తులు ఎలా కట్టారన్న దానిపైన జిహెచ్ఎంసీ అధికారులు ఫోకస్ చేశారు. వీరిపైన అదేవిధంగా పక్కన సెల్లార్ తోయిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా రంగం సిద్ధం చేసిన సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. రైట్ లక్ష్మీకాంత్, మీరు ఆ విజువల్స్ కంటిన్యూ చేస్తూనే ఉండండి. సో బిల్డింగ్ని పడగొడుతున్న దృశ్యాలను చూస్తున్నాము. నెమ్మదిగా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. కొంచెంగా పైనుంచి దాన్ని బ్రేక్ డౌన్ చేసుకుంటూ కిందికి తీసుకొస్తున్నారు. కానీ ఈ ప్రాసెస్లో భాగంగా లోపల ఏమి ఉన్నాయో వాటిని అలానే ఉంచేశారు. లోపలికి ఎవరిని అలౌ చేయలేదు. లోపలికి వెళ్ళి వాటిని తీసుకొచ్చుకోవడానికి ఆస్కారం కూడా లేదు. సో ఒక బాధిత మహిళ మనతో మాట్లాడుతూ చెప్పుకుంటూ బాధను చూసాము. డబ్బులు ఉన్నాయి, ఒక 60,000 రూపాయలు, డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవన్నీ అలాగే ఉన్నాయి అంటున్నారు. సో హైడ్రా లోపల బ్లాస్ట్ అవ్వకుండా ఆ సిలిండర్స్ని నెమ్మదిగా బయటకు తీసుకొచ్చి బయట పెట్టేసి తర్వాత కూల్చివేత ప్రక్రియ చేస్తోంది. సో ఈ కూల్చివేత ప్రక్రియ పూర్తయిన తర్వాత డెర్బీస్ బయటకు తీస్తే అందులోంచి అవి తీసుకోవాల్సిన పరిస్థితి. సో కట్టుబట్టలతో బయట ఉన్నారు, ఎవరిని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. వెళ్ళి మాకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ బయటకు తెచ్చుకుంటా ఉన్నా సరే అలౌ చేయని పరిస్థితి. ఎందుకంటే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి సో అందుకు ఆస్కారం లేకుండా ఈ ప్రక్రియని మూవ్ చేస్తున్నారు. ఓకే, ఎవరిని కదిపినా సరే ఇప్పుడు ఒకటే వ్యధ, అందరిది ఒకటే గాథ. వాళ్ళది వారి ప్రాణాలు మిగిలాయి, బాగానే ఉంది. కానీ అంతా కట్టుబట్టలతోటి రోడ్డున పడిపోయారు. ఒకరో ఇద్దరు కాదు, మొత్తం ఒక 50 మంది. నిన్నటి వరకు నీడనిచ్చిన ఆ ఇల్లు ఇప్పుడు నేల కూలిపోవడంతో కట్టుబట్టలతోటి మిగిలారు. వారి ఆవేదన ఎలా ఉందో మనం ఒక్కసారి చూద్దాం. కూడు చెదిరింది,
గుండె పగిలింది. ఎన్నో కలలు, మరెన్నో ఆశలతో కట్టుకున్న ఇల్లు, ఆ కలల గూడు కళ్ల ముందే కూలిపోయింది. ఇంత ఆగమాగం చేసేది సార్ నా లైఫ్ని. నాకు ఊర్లో ఉన్న పొలం అంతా అమ్ముకుని వచ్చి కట్టుకున్నా సార్ నేను. ఓ హృదయ విదారక దృశ్యం, కట్టుబట్టలతో బయటకొచ్చిన దైన్యం. గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో అర్ధరాత్రి అలజడి రేగింది. 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా పక్కకు ఊరిగిపోయింది. పక్క స్థలంలో కొత్త ఇంటి నిర్మాణం కోసం తవ్విన గుంతల కారణంగా భవనం పిల్లర్లు కుంగిపోయాయి. దీంతో ఆ బిల్డింగ్ లోని వారితో పాటు పక్కనున్న ఇళ్లలోని వాళ్లు కూడా బతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో పరుగులు తీశారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ ను కూల్చేశారు. ఒంటి మీద బట్టలతో పాటు ప్రాణాలు మిగిలాయంతే. వెళ్లి తెచ్చుకోవడానికంటూ ఏం మిగల్లేదు, అంతా మట్టిలో కలిసిపోయింది. వంట గ్యాసు, సంపాదించిన డబ్బు, దాచుకున్న నగలు, ఇష్టంగా కొనుక్కున్న వస్తువులు, రూపాయి కూడబెట్టుకున్న ప్రతి వస్తువు అన్నీ మట్టిలో కలిసిపోయాయి. నిన్నటి వరకు నీడనిచ్చిన ఇల్లు నేల కురిగింది. ఇప్పుడు బతికేదెలా? మహిళలు, పిల్లలు ఉన్నారు. రేపటి నుంచి వీళ్ల కడుపు నింపేదెలా? తప్పెవరిది? శిక్ష ఎవరికి? బిల్డింగ్ ఓనర్ ఆవేదన అయితే వర్ణనాతీతం. తన జీవితం ఆగమైపోయిందంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మిర్యాలగూడలో 2 ఎకరాల పొలం అమ్ముకొని ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని ఇప్పుడు తనకు దిక్కెవరంటూ బోరుమని విలపిస్తున్నాడు. ఇది గుంతలు తీసినాడు చెప్పలే, ఏ రోజు చెప్పలే, ఎక్క రోజు చెప్పలే. అంత ఆగమాగం చేసేది సార్ నా లైఫ్ని. నాకు ఊర్లో ఉన్న పొలం అంతా అమ్ముకుని వచ్చి కట్టుకున్నా సార్ నేను. నేను ఏం అన్ని చేసుకున్నా, నా లైఫ్ ఎక్కడే అనుకున్నా, నా ఇల్లే జీవితం అనుకున్నా. వచ్చి నన్ను ఆగం చేశారు సార్. ఇప్పుడు వీళ్ళంతా కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డారు. ప్రతి ఫ్లోర్ లో 2 పోర్షన్లుండగా ఒక్కో పోర్షన్ ను 12,000 రూపాయల రెంట్కిచ్చాడు ఇంటి ఓనర్ లక్ష్మణ్. ప్రస్తుతం 4 పోర్షన్లలో ఫ్యామిలీస్, మరో 4 పోర్షన్లలో బ్యాచిలర్స్ రెంట్కుంటున్నారు. ఇంటి సామాగ్రితో పాటు విలువైన వస్తువులు, బట్టలు అన్నీ అందులోనే ఉండిపోయాయని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఎవరిని కదిపినా ఒకటే వ్యథ, అందరిది ఒకటే కన్నీటి గాథ. చూసారుగా, ఇది ఆ బిల్డింగ్ ఓనర్, అందులో రెంట్కున్న వాళ్ళ ఆవేదన. ఇప్పుడు బిల్డింగ్ నిర్మాణం గురించి ఒక్కసారి మనం చూద్దాం. 2021లో ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగింది. 2021లో కేవలం 3 years అయిందనమాట. 50 గజాల స్థలంలో అందులో కూడా 5 అంతస్తుల భవంతి కట్టారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అది కూడా 50 అడుగుల ఎత్తులో ఉంది. ప్రతి ఫ్లోర్లో కూడా 2 పోర్షన్స్ ఉంటాయి. మొత్తం 10 పోర్షన్లు ఉన్నాయి. ఇందులో మొత్తం 50 మంది వరకు ప్రస్తుతానికి అద్దెకుంటున్నారు. అయితే ఈ బిల్డింగ్కి GHMC పర్మిషన్ ఉందా అంటే లేదని చెప్పాలి. పోనీ పటిష్టమైన పునాదులు ఏమైనా ఉన్నాయా? అది కూడా లేదు. అంటే నిబంధనలన్నీ ఉల్లంఘించి ఒక చిన్న జాగాలో ఇంత పెద్ద డాబా అయితే కట్టేశారు. తీరా పక్క స్థలంలో ఇంటి నిర్మాణం కోసం గుంతలు తవ్వేసరికి ఈ బిల్డింగ్ మొత్తం ఒరిగిపోయింది. సో ఇంత చిన్న స్థలంలో ఇంత భారీ బిల్డింగ్ నిర్మాణానికి పర్మిషన్ లేదు. ఇప్పుడు ఈ బిల్డింగ్ లోపాలు బయటపడడంతో చుట్టుపక్కల బిల్డింగ్లపై కూడా అధికారులు ఫోకస్ పెట్టారు. అసలు ఆ ప్రాంతంలో చాలా నిర్మాణాలు ఇలాగే ఉన్నట్టుగా కూడా అనుమానిస్తున్నారు.